నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ ఇది. ఈ మహాభారత్ అనే వ్యవస్థకు ప్రభుత్వాల ద్వారా, ఎంజీఎస్టీ ద్వారా, ప్రజల ద్వారా చేకూరుతున్నటువంటి ఈ నిధులను ఏ విధంగా వినియోగించాలంటే, కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే వ్యవస్థల మీద ఈ నిధులను పెట్టుబడులు పెట్టాలి. ఉదాహరణకి మహాభారత్ అనే పేరుతో కొన్ని ట్రైన్స్ వేసామనుకోండి, ఈ ట్రైన్స్ ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం మళ్ళీ ఏమవుతుందంటే ఈ మహాభారత్ అనే వ్యవస్థకు చేకూరుతుంది. అంటే ఇటు ప్రభుత్వాల ద్వారా, ప్రజల ద్వారా, ఎంజీఎస్టీ ద్వారా, ఈ విధంగా నెలకొల్పిన వ్యవస్థల ద్వారా, అంటే 4 విధాలుగా ఈ మహాభారత్ ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. అంతేకాకుండా ఈ వ్యవస్థల ద్వారా కూడా యువతకి, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కలిగించవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వము, ప్రజలు కలిసి ఈ దేశం కోసం ఒక బలమైనటువంటి సంకల్పంతో ఒక తాటి మీదకు వచ్చి పనిచేసే విధానాన్ని మనం గుర్తించవచ్చు. ఇలాంటి ఈ ఒక వ్యవస్థను నెలకొల్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా అనేది నాకు తెలియదు. అంటే ఇలాంటి వ్యవస్థ ద్వారా దేశాన్ని ఏదో ఉద్ధరించేద్దామని కాదు, అంటే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇది కూడా ఒక మార్గం అని తెలియజేస్తూ, ఇలాంటి మార్గంలో ప్రయాణిస్తే ఎంతో కొంత ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది దేశంలో అనేటటువంటి అభిప్రాయంతో నేను నా అభిప్రాయం తెలియజేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఎంతవరకు తీసుకుంటుందో లేదు తెలియదు, కానీ నా ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ వీడియోస్ని మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గవర్నమెంట్ వరకు ఈ వీడియోస్ చేరాలని నేను ఆశిస్తున్నాను. నా ఈ ప్రయత్నం ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంటుంది. జై భారత్, మహాభారత్, జై హింద్.